రొటీన్‌గా చేసుకునే బీరకాయ కర్రీ కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి, బావుంటది. ముందుగా దీనికోసం కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బీరకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో యాడ్ చేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాలు, ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని బీరకాయ కర్రీలోకి యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ కర్రీ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.